ఒక మ్యాచ్ లో రోహిత్, ఇంకో మ్యాచ్ లో మీ కోచ్ లో ఐడియాలు ఇస్తే గెలిచారంట కదా. నిన్న సిఎస్కే మీద రోహిత్ ఆడితే గెలిచారు. ఇందులో నీ గొప్పేముంది? మళ్ళీ అదే ప్రశ్న. రేపు నా కెప్టెన్సీ ఎలా ఉంటుందో మీ ఉప్పల్లోనే నీకు రుచి చూపిస్తా కమిన్స్. అప్పటిదాకా నీకు నా మొహం చూపించను. బాయ్ బాయ్. ఏంట్రా హార్దిక్, అప్పుడే డిస్కషన్ అయిపోయిందా? అంటే నా టాపిక్ లేకుండానే ముగిస్తావా నువ్వు డిస్కషన్? సారీ బ్రో, నువ్వు బ్యాక్ టు బ్యాక్ ఫామ్ లో లేవు కదా. ఆడక ఆడేసరికి మర్చిపోయాను. మర్చిపోతావు. అదే నేను ఫెయిల్ అయినప్పుడు మాత్రం బాగా గుర్తు పెట్టుకుని రోహిత్ అన్న ఆడితే బాగుండేది అని అందరికి చెప్పుకుంటూ తిరుగుతావు. సారీ అన్న. ఇదిగో కమిన్స్, మా రోహిత్ అన్న ఫామ్ లోకి వచ్చాడు, చూసుకో. ఇక నుంచి మీకు దబిడి దిబిడే. అది లెక్క. ఇప్పుడు డిస్కషన్ ఫినిష్ అయినట్టు. ఇప్పుడు పో. రే కాటేరమ్మ పుత్రులు, ముంబై మీద ఓడిపోవడానికి అందరూ సిద్ధమేనా? ఓడిపోవడానికి ఏంటన్నా చీప్ గా, మేమంతా గెలవడానికి రెడీ అయిపోయాం. నాకు నమ్మకం లేదురా. కెప్టెన్ వి నువ్వే నమ్మకపోతే జనాలు ఎలా నమ్ముతారు కమిన్స్? నువ్వు నమ్మాల్సిందే. ఎన్నిసార్లు నమ్మి మునిగిపోవాలరా? నేను నమ్ముతా, మీరు ముంచుతారు. నమ్మి మోసపోవడం కూడా ఒక అలవాటుగా మారిపోయింది నాకు. ముంబై మీద గ్యారంటీగా గెలుపు మనదే. ఈసారి ఒక్కసారి నమ్మకం ఉంచు. అవును కమిన్స్ అన్న, రేపు నేను ఒక సెంచరీ, హెడ్ అన్న ఒక సెంచరీ చేసి కనీసం 300 టార్గెట్ ఇద్దాం వాళ్ళకు. ప్లీజ్ రా, మీకు దండం పెడతాను రా. దయచేసి ఎవరు సెంచరీల గురించి 300 గురించి మాట్లాడకండ్రా. బయట జనాలు నవ్వుతున్నారా మనల్ని చూసి. కాస్త సైలెన్స్ గా ఉండి ఆడి చూపించండి రా. ఓకే అన్న, ఈసారి ఆడిన తర్వాతే మాట్లాడుకుందాం. అప్పటిదాకా నో నాయిస్, ఓన్లీ యాక్షన్. సరే, డైలాగులు బాగానే చెప్పారు. ఏం చేస్తారో రేపు ఉప్పల్లో చూద్దాం. ఈసారైనా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని ఎవరైనా అనుకుంటున్నారా? అనుకుంటే కింద కామెంట్ చేయండి.